హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కపుల్ క్రానికల్స్. ఈరోజు మేము మధురై వెళ్తున్నాం. మా ట్రైన్ వచ్చేసి ఎస్ఎంవిటి బెంగళూరులో 5:15కి ఉంది. సో మేము క్యాబ్ బుక్ చేసుకుని రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయ్యాక వెంటనే రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్లో నుంచి మాత్రం ఈ వ్యూ కనిపించింది, రెయిన్బో వచ్చింది ఆ టైంలో. అండ్ మేము వచ్చేసి మధురై అరౌండ్ 3:15 ఆ టైంకి రీచ్ అయిపోయాము. స్టేషన్ నుంచి టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. బై వాక్ వెళ్ళొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉన్నది. ఇది మధురై టెంపుల్ మార్నింగ్ వ్యూ. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, సో అది చీకటిగానే ఉన్నది. ఇంకా మమ్మల్ని ఆటో వాళ్ళు వెస్ట్ టవర్ ముందు దింపేశారు, కానీ మేము మాత్రం ఈస్ట్ టవర్ నుంచి ఎంట్రన్స్కి వెళ్ళామన్నమాట. టోటల్ 5 ఎంట్రన్సెస్ ఉంటాయి ఈ టెంపుల్కి వచ్చేసి. సౌత్ ఎంట్రన్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది డైటీకి. టెంపుల్ దగ్గర నెంబర్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ 800 to 1200 ఛార్జ్ చేస్తారు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేము అరౌండ్ 5 o'clock కల్లా టెంపుల్కి రీచ్ అయిపోయాం. అప్పటికే చాలా లైన్ వచ్చేసింది. 3:15కే లైన్స్లో ఎంటర్ అయిపోయారు జనం అందరూ. మేము లోపల ఎంటర్ అయ్యేటప్పటికి పెద్ద పెద్ద పిల్లర్స్ అవన్నీ ఉన్నాయి. ఒక పాండ్ ఉంది, పాండ్ చుట్టూ ఫుల్ లైటింగ్. మాకైతే మార్నింగ్ వెళ్ళామనే కానీ నైట్ ఫీలే వచ్చింది. సూపర్ ఉంది అదైతే. ఆ పుష్కరిలో ఒక గోల్డెన్ లోటస్ ఉంది. ఫుల్ లైటింగ్ అదంతా ఫీల్ రావాలంటే మనం ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. టెంపుల్లో ఫస్ట్ మనం మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక సుందరేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటాము. వీటికి స్పెషల్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ మేమైతే ఫ్రీలోనే వెళ్ళిపోయాము. మాకు ఎంతో టైం పట్టలేదు, 1 అవర్లో అయిపోయింది. యూజువల్గా అయితే ఒక 4 to 5 hours టైం పడుతుందంట మార్నింగ్ అయితే. మాకైతే 5కి వెళ్ళాం, 6 కల్లా దర్శనం అయిపోయింది. అండ్ ఇంకా ఇదొక్కటే కాకుండా టెంపుల్ కాంప్లెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. సహస్రలింగాస్, లింగోద్భవ అని, వినాయకుడి విగ్రహాలు, కళ్యాణ సుందరేశ్వర, మళ్ళీ 63 నయనమార్స్. వీటికైతే అక్కడ ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మంత్రాలు చదువుతున్నారు. మనం మార్నింగే వెళ్తే ఆ పూజలు అవన్నీ చూస్తానికి ఉంటుంది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేస్తుంటే మనకి 1000 పిల్లర్ మండపం అని ఉంటుంది. అదైతే చాలా సూపర్ ఉంటుంది. వీలైతే అది కూడా చూడండి. అన్ని టెంపుల్స్లో 1000 పిల్లర్ మండపంలోకి అలౌ చేయరు, ఓన్లీ ఈ టెంపుల్లో అలౌ చేస్తారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే కొన్ని పిల్లర్స్ని మనము స్లోగా ట్యాప్ చేస్తే మ్యూజిక్ కూడా వస్తుంది. ఇలాంటి అదే హంపీలో కూడా ఉన్నది. ఇలాగా చిన్నగా ట్యాప్ చేస్తే మ్యూజిక్ రావడం హంపీలో. అండ్ దారాసురంలో మ్యూజికల్ స్టెప్స్ ఉంటాయి, వాటి మీద కూడా ట్యాప్ చేసిన మ్యూజిక్ వస్తుందంట. కానీ అయితే వాటికి ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసారు, అందరూ పాడు చేసేస్తున్నారని. దర్శనం అయ్యాక బయటకు వచ్చేస్తే ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి. మేము మార్నింగే వెళ్ళడం వల్ల అన్ని షాప్స్ తీయలేదు, కొన్ని షాప్స్ ఓపెన్ చేశారు. అందులో ఈ షాప్స్ ఒకటి. ఈ వెస్ట్ టవర్ ఆపోజిట్లో కృష్ణుని టెంపుల్ ఒకటి ఉంది, నార్త్ ఇండియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది కైలాస్ మధురై అంట. ఈ టెంపుల్ నియర్ బై ప్లేసెస్ వచ్చేసి ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు. ఇది తిరుమల్ నాయగర్ మహల్, ఇది ఇప్పుడు మ్యూజియంగా ఉన్నది. ఇది కాక ఇంకా నియర్ బైలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలగర్ కోయిల్ ఒకటి, కూడల్ అరగల్ టెంపుల్ ఒకటి, వాగై డ్యామ్, మేఘమలై హిల్స్, ఇవన్నీ మనం కవర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఎంబ్లమ్ని ఈ వెస్ట్ గోపురంని బేస్ చేసుకుని క్రియేట్ చేశారంట. అండ్ ఫైనల్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి మధురై రీచ్ అవ్వడానికి ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్ అవైలబుల్లీ ఉన్నాయి. ట్రైన్స్ అయితే వీక్లీ బేసిస్లో ఉంది. అండ్ ఫ్లైట్స్ వచ్చేసి మధురై ఇస్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్, 12 kilometers డిస్టెన్స్. లేదు అంటే చెన్నైలో దిగి అక్కడి నుంచి కూడా మధురై రీచ్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.